రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తున్నారు. ముక్కోటి ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైన రోజు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి దేవతలు శ్రీహరిని ఉత్తర ద్వారంలో దర్శించుకునే రోజు కాబట్టి ఎంతో విశేషమైంది. సింహాచలంలో వైకుంఠ వైభవం అంబరాన్ని తాకుతుంది. సింహాద్రి అప్పన్న వైభవం భక్తులకు కన్నుల పండుగగా ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సింహాగిరి భక్తుల హరినామ స్మరణతో మారుమ్రోగుతుంది. సింహాద్రి అప్పన్న భక్తులకి ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్నారు. సర్వ అలంకరణ భూషితుడైన సింహాద్రి అప్పన్నని దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా బారి తీరుతున్నారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటే పాప పరిహారణ జరుగుతుంది అని అంటారు. అలాగే పూర్వజన్మ ఉండదు అని చెప్పేసి కూడా అంటే మరుజన్మ ఉండదు అన్నది కూడా చెప్తూ ఉంటారు. అయితే పాప పరిహారణ జరగడంతో పాటు ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటే కనుక కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది అని అంటారు. స్వామి ఉభయ దేవాలతో కూడా ఇక్కడ సర్వ అలంకరణతో ఇక్కడ స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. సింహగిరి అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. సింహగిరి మొత్తం స్వామి హరినామ స్మరణతో మారుమ్రోగుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులు స్వామిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశిని పరిష్కరించుకొని ఉదయం 5 గంటలకు ఈ స్వామి ఉత్తర ద్వారానికి చేరుతున్నారు. అలాగే 11:30 వరకు భక్తులన్నిటి కూడా ఈ ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే కనుక చాలా మంది భక్తులు అంతా ఉన్నారు. సార్, దర్శనం ఎలా జరిగింది? ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకోవడం మీరు ఎలా ఫీల్? 4 రాష్ట్రాల వెలువెల్పు, ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి విపరీతమైన భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోవడం చేస్తారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఆరాధ్య దైవం. మరి ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అంటూ ఉండదు. అలాగే వైకుంఠానికి, స్వర్గానికి వెళ్తారని ఒక నమ్మకం. కాబట్టి స్వామివారిని ఈ రోజు ఖచ్చితంగా ఉత్తర ద్వారంలోనే దర్శనం చేసుకుంటారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వాళ్ళకి స్వర్గ ప్రాప్తి వస్తుందని ఒక నమ్మకం. కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా అధికారులు చక్కగా చేశారు. మరి ఈవో గారికి, ఈ దేవాదాయ కమిషనర్ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక భక్తులంతా కూడా ఎంతో ఆనందంగా మేము ఈ రోజు ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటే కనుక ఎంతో పుణ్యకాలం వస్తుందని చెప్పేసి భక్తులు భావిస్తూ ఉంటారు. అయితే స్వామిని ఈ రోజు సింహాద్రి అప్పన్నతో పాటు ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడికి భారీగా భక్తులందరూ కూడా తరలివచ్చి ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు దైవమైన సింహాద్రి అప్పన్నని దర్శించుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇంకా లైన్ లో భారీ తీర్పు భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామికి ఒక తులసి దళాన్ని సమర్పిస్తూ చాలు వాళ్ళంతా కూడా ఆ స్వామి అనుగ్రహం ఉంటుందని చెప్పేసి భావిస్తారు. అందుకని స్వామిని దర్శించుకోవడానికి వాళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మనం చూస్తే కనుక ఇక్కడ విశాఖ సింహగిరి అంతా కూడా, సింహాచల క్షేత్రం అంతా కూడా మరి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. సింహగిరి అంతా కూడా హరినామ స్మరణతో మారుమ్రోగుతుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ రోజు విశాఖ సింహాచల క్షేత్రంతో పాటు అన్ని వైష్ణవ దేవాలయాలన్నీ కూడా వైకుంఠ ఏకాదశి పూజలు, ప్రత్యేకమైన స్వామి దర్శనాలు కూడా అందరికీ జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు మొత్తం భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని తరుస్తున్నారు. ఇది స్వామి అనురాధ టీవీ.